గుమగుమలాడే దొండకాయ ఉల్లికారం మీరు ఎప్పుడైనా తిన్నారా? యాక్చువల్లీ మార్నింగ్ నుంచి చాలా బోర్ కొడుతుంది. ఏం చేయాలా అని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఈ దొండకాయలు కనిపించాయి. సరే దొండకాయలతో స్పెషల్‌గా ఏదైనా దొండకాయ ఉల్లికారం లాగా చేద్దాము అని అనిపించి ఈ మినీ కుకింగ్ వ్లాగ్ అయితే చేస్తున్నా అనమాట. సో మీ ఎవ్వరికీ బోర్ కొట్టించకుండా క్విక్‌గా ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. సారీ హెల్త్ ఫ్రీక్స్, దీనికి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది. ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఒక హాఫ్ కేజీ దొండకాయలు వేసుకుని ఆ దొండకాయల్లో ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కాసేపు మగ్గించాలన్నమాట. మూత పెట్టుకొని మగ్గించాలి. అవి మగ్గేలోపు మనం ఉల్లికారం కోసం ఒక ఇనుప మూకుడు పెట్టుకొని దాంట్లో ఒక్క స్పూన్ నూనె వేసుకొని కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన వాటిని అన్నింటినీ ఒక మిక్సీ జార్లో తీసుకొని మళ్ళీ అదే మూకుడులో 2 వెల్లిపాయలు, ఒక 10 నుంచి 15 అంటే మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఈ దొండకాయల్ని కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. దీని తర్వాత ఆ మిశ్రమాన్ని అంతా మనం ఇందులో వేసుకొని ఒక 1 బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను నేను. ఆ ఆనియన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని ఇందులో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అయిన దాన్ని మనం 80% వరకు కుక్ అయిన దొండకాయలో వేసి కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మీకు అది కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకొని దాన్ని కొంచెం గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. జనరల్గా దొండకాయని ఫ్రై చేసుకుంటే చాలామంది ఇష్టపడతారు, బట్ నాకు ఇలా కొంచెం వెరైటీగా చేసుకుంటే దొండకాయ తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటానన్నమాట. సో ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5-10 మినిట్స్ మగ్గించుకోవాలి. 10 నిమిషాలు కూర మగ్గిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర అలా మీద గార్నిష్ చేసుకోవాలన్నమాట. కొత్తిమీర ఫ్లేవర్ కూరకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది. ఇంత మంచి రెసిపీ నేను మీకు చేసి చూపించాను కదా. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా. అలాగే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి నాకు చెప్పండి. బాయ్, దట్స్ ఆల్ ఫర్ టుడే.